నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్ నైతే మూసివేసినట్లయితే వార్తలు వచ్చాయి. అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేసిన వార్త ఏదైతే ఉందో నిజంగా వాస్తవానికి అయితే మూసివేయడం జరిగింది. నిన్న రాత్రి మనం చూసుకుంటే ఇరాన్ ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యం చేసుకుని మిసైళ్లను అయితే ప్రయోగించడం జరిగింది. ఆ మిసైళ్లను ప్రయోగించిన తర్వాత గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని తమ యొక్క ఎయిర్పోర్ట్లను గగనతలాలను మూసివేయడం జరిగింది. అలాగే యొక్క దాడి జరిగిన తర్వాత కొద్దిసేపటికే మనం చూసుకుంటే కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ప్రకటన చేసింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధారణ విమాన రాకపోకలను తిరిగి ప్రారంభిస్తూ ఉన్నట్లు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. సంబంధిత కువైట్ అధికారులతో దగ్గరి సమన్వయం మరియు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భాగస్వామ్యులతో కొనసాగుతూ ఉన్న సహకారాన్ని అనుసరించి కువైట్ దేశాన్ని చుట్టుముట్టిన గగనతలం యొక్క స్థిరత్వం మరియు భద్రతను నిర్ధారించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. అలాగే మేము తాత్కాలికంగా గగనతలాన్ని మూసివేసిన తర్వాత మేము మళ్ళా గగనతలాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సహకారంతో అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారుల సహకారంతో పూర్తిగా సమీక్ష చేసిన తర్వాత మళ్ళా మేము కువైట్ వైమానిక ప్రదేశాన్ని తిరిగి తెరిచామని చెప్పి సాధారణంగా విమాన కార్యకలాపాలు విమాన రాకపోకలు జరుగుతూ ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. కువైట్ వైమానిక ప్రదేశంలో అత్యున్నత ప్రమాణాల భద్రత మరియు భద్రతను కొనసాగించడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తన యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది. స్థానిక మరియు అంతర్జాతీయ నిపుణుల సహకారంతో ప్రత్యేక బృందాలు నిర్వహించిన క్షుణ్ణమైన అధ్యయనాల తర్వాత ఈ యొక్క ఎయిర్పోర్ట్ తిరిగి ప్రారంభించామని చెప్పి కాబట్టి ప్రయాణికులు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి ఎయిర్పోర్ట్ అధికారులు తెలియజేశారు. కువైట్ ఎయిర్పోర్ట్ లో విమాన రాకపోకలు సాధారణంగానే సాగుతూ ఉన్నాయి. కాబట్టి కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేసినట్లు వార్తలు వస్తే ఆ వార్తలు ఎవరు నమ్మవద్దని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కేవలం కొద్దిసేపు మాత్రమే మేము గగనతలాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇరాన్ ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకుని దాడి చేసిన నేపథ్యంలో మూసివేశామని చెప్పేసి ఎయిర్పోర్ట్ అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.